రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శోణనదీ తీరంలో విశ్వామిత్రుని వంశం గురించి తెలుసుకుని రామలక్ష్మణులు మునులు ఆ రాత్రి అక్కడే నిద్రించారు. మరుసటి రోజు స్నానాన్ని కాలు ముగించుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ శోణనదిలో నీరు తక్కువగా ఉండడం వలన నావ ప్రయాణం సాధ్యం కాదని విశ్వామిత్రునికి బాగా తెలిసిన వేరే మార్గంలో ప్రయాణం సాగించారు. చాలాసేపటి తరువాత పవిత్రమైన గంగానదిని దర్శించారు. హంసలు మొదలైన పక్షులతో కళకళలాడుతున్న గంగానదిని చూసి వారికి ఆనందం కలిగింది. ఆ నదీ తీరంలో ఒక ప్రదేశాన్ని శుభ్రపరిచి అక్కడే దేవతలకు, ఋషులకు, పితృలకు తర్పణాలిచ్చి అగ్నికి హవిస్సులు ఇచ్చి ఆ హవిస్సాన్నాన్ని అమృతంలా స్వీకరించి అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. ఓ మహర్షి, స్వర్గ భూమి పాతాళాలలో ప్రవహించే ఈ గంగానది యొక్క వృత్తాంతాన్ని మాకు విస్తారంగా తెలియజేయండి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుని కోరారు. అందుకు విశ్వామిత్రుడు గంగానది యొక్క విషయాలను విస్తారంగా చెప్పసాగాడు. హిమాలయము పర్వతాలలో శ్రేష్టమైనది. మేరు పర్వతం యొక్క కుమార్తె మేన. ఆమె హిమవంతుని భార్య. వారికి 2 కుమార్తెలు, గంగా మరియు పార్వతి. దేవతలు వారి ప్రయోజనం కోసం పెద్ద కూతురు గంగను ఇమ్మని అడిగారు. లోకహితం కోసం హిమవంతుడు అందుకు అంగీకరించాడు. అలా గంగ స్వర్గలోకంలో ఉండసాగింది. 2వ కూతురు పార్వతి శివుని పతిగా కోరి తీవ్రమైన తపస్సు చేసి శివుని మెప్పించి ఆయన అనుగ్రహం పొందింది. శివపార్వతుల వివాహాన్ని హిమవంతుడు వైభవంగా జరిపించాడు. కామదహనం జరిగిన తరువాత శివపార్వతులు దాంపత్య జీవనాన్ని ప్రారంభించారు. 100 దివ్య సంవత్సరాలు దాంపత్యంలో ఉన్నప్పటికీ వారికి సంతానం కలుగలేదు. ఇన్ని సంవత్సరాల తరువాత అవతరించే శక్తిని తట్టుకునే సామర్థ్యం ఎవరికీ లేదని భయపడి దేవతలు శివుని ప్రార్థించారు. దేవదేవ, మీ తేజ ప్రభావం వలన కలిగే పుత్రుని ఈ లోకం భరించలేదు. కాబట్టి నీవు పార్వతీతో కూడి తపస్సు ఆచరించు. నీ పాదాలను ఆశ్రయించి వేడుకుంటున్నాం అని అన్నారు. భక్తవశంకరుడైన శివుడు వారితో, మీరు కోరినట్లే చేస్తాను. నేను, పార్వతి మా తేజస్సును మాలోనే నిలుపుకొని తపస్సు చేస్తాము. అయితే స్వస్థానం నుండి కదిలిన నా తేజస్సును ఎవరు భరించగలరు అని అన్నాడు. వారందరూ భూదేవిని ప్రార్థించగా ఆమె అంగీకరించింది. కానీ ఆమె ఆ తేజస్సును భరించలేకపోయింది. అప్పుడు దేవతలందరూ అగ్నితో, నీవు వాయుదేవునితో కూడి ఈ తేజస్సును ధరించు అని అన్నారు. అప్పుడు అగ్ని ఆ శివతేజాన్ని ధరించాడు. ఇదంతా చూసి పార్వతీదేవి కోపంతో కళ్ళెర్రజేసి నీటిని చేతిలోకి తీసుకొని, దేవతలారా, నా భర్తతో నేను పుత్రుని పొందడానికి అడ్డుపడ్డారు. కాబట్టి మీకు మీ భార్యల వల్ల పుత్రులు కలగకుండుగాక అని శపించింది. అలాగే భూదేవిని కూడా, నీలో నిస్సారమైన నేలలు ఉంటాయి. అనేక మంది రాజులు భూపతులై నిన్ను పాలిస్తారు. నాకు సంతాన భాగ్యం లేకుండా చేసిన నీకు కూడా సంతానం కలుగదు అని శపించింది. తరువాత శివపార్వతులు హిమాలయాలకు ఉత్తర దిక్కులో ఉన్న ఒక శిఖరంలో తపస్సు చేయసాగారు. కొంతకాలం తరువాత దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆయనను ఇలా ప్రార్థించారు. ఓ దేవా, మాకు ఇప్పటి వరకు సేనాధిపతిగా ఉన్న శివుడు మా ప్రార్థన వల్ల తపస్సు ఆచరిస్తున్నాడు. కాబట్టి మాకు ఒక సేనాపతి అవసరముంది. ఆ విషయంలో మేమేం చేయాలో తెలియజేయండి అని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, పార్వతీదేవి శాపం వల్ల మీరు మీ భార్యలతో పుత్రులను పొందలేరు. కాబట్టి అగ్ని దగ్గర ఉన్న శివతేజాన్ని గంగ ద్వారా పుత్రునిగా పొందండి. అతడు దేవసేనాధిపతి కాగలడు. శివతేజము గంగ ద్వారా కలిగిన పుత్రుని పార్వతీదేవి కూడా ఆదరిస్తుంది అని అన్నారు. సంతోషించిన దేవతలందరూ అగ్నిదేవుని చేరుకొని తనలో ఉన్న శివతేజాన్ని గంగలో ప్రవేశపెట్టవలసిందిగా కోరారు. గంగ స్త్రీరూపం ధరించి ఆ శివతేజాన్ని తన గర్భంలో ధరించింది. ఆ తేజాన్ని తట్టుకోలేక గంగాదేవి అగ్నిదేవుడితో, క్షణకాలం కూడా ఈ తేజస్సును నేను భరించలేను, నేనేం చేయాలి అని అన్నది. అప్పుడు అగ్నిదేవుడు గంగతో, ఈ శ్వేత ప్రదేశంలో నీ గర్భాన్ని ఉంచు అని అన్నాడు. అప్పుడు గంగ ఆ ప్రదేశంలో తన ప్రవాహం నుండి ఆ గర్భాన్ని వదిలింది. ఆ తేజస్సును ఉంచిన ఆ ప్రదేశమంతా స్వర్ణకాంతితో వెలిగిపోయింది. అక్కడున్న చెట్లు, పక్షులు, ప్రాణులు అన్నీ బంగారంలాగా మెరిసిపోయాయి. తరువాత అక్కడ ఒక పుత్రుడు జన్మించాడు.
ఆ శిశువుకు పాలివ్వడానికి ఇంద్రుడు 6 మంది కృత్తికలను నియమించాడు. ఆ కుమారుడు 6 ముఖాలతో ఆ కృత్తికల పాలు తాగాడు. గంగ గర్భం నుండి స్ఖలించినందుకు స్కందుడని, కృత్తికలు పోషించినందుకు కార్తికేయుడని పిలువసాగారు. సుకుమారుడైన ఆ కుమారస్వామి రాక్షసులందరినీ జయించాడు. అతని పరాక్రమాన్ని చూసి దేవతలు సంతోషించి దేవసేనానిగా ఆయనను నియమించుకున్నారు. ఈ వృత్తాంతాన్నంతా వివరించిన విశ్వామిత్రుడు రామునితో, రామ, నీకు గంగా వృత్తాంతాన్ని, కుమార సంభవ కథను విస్తారంగా వివరించాను. పవిత్రమైన ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారు ధన్యులవుతారు. కుమారస్వామిపై భక్తి కలిగినవాడు దీర్ఘాయుష్వంతుడై పుత్రపౌత్రులను పొంది చివరికి స్కందలోకాన్ని చేరుకుంటాడు అని అన్నారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 35 నుండి 37వ సర్గ వరకు సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.